కాన్ఫిడెన్స్ ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవడం ఎలా? హౌ టు ఇంప్రూవ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, హౌ టు డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం పెంచుకోవడం ఎలా? ఇక్కడ మనకి ఆత్మవిశ్వాసం అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గివ్స్ రైజ్ టు సక్సెస్. ఇక్కడ ఏంటంటే మన పైన మనకి ఆత్మవిశ్వాసం ఉన్నట్టయితే మనం సక్సెస్కి ఈజీగా రీచ్ అవుతాము. ఆత్మవిశ్వాసం అంటే మన పైన మనకి నమ్మకం, మన బలాలపైన మన బలహీనతలేంటో తెలుసుకొని వాటిని ఆత్మవిమర్శ చేసుకొని మళ్ళీ అలాంటి మిస్టేక్స్ రిపీట్ కాకుండా చేసుకోవడాన్నే ఆత్మవిశ్వాసం అంటాము. ఎప్పుడైతే మన ఫెయిల్యూర్స్ ఏంటో తెలుసుకొని వాటిని అనలైజ్ చేసి అసెస్ చేసుకొని మళ్ళీ వాటిని ఓవర్కమ్ చేయడాన్ని, మళ్ళీ అలాంటివి రిపీట్ కాకుండా ఆ ప్రాబ్లం నుంచి ఓవర్కమ్ కావడాన్నే ఆత్మవిశ్వాసం అంటాం. మన పైన మనకి నమ్మకం ఉండాలి. మన స్ట్రెంగ్స్ ఏంటి, మన వీక్నెస్ ఏంటి, మన బలాలు ఏంటి, మన బలహీనతలు ఏంటి, మన బలహీనతలని మనము ఓవర్కమ్ చేయాలి, మళ్ళీ అవి రిపీట్ కాకుండా చేసుకోవాలి. అప్పుడు మనకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. ఇక్కడ ఏంటంటే మనకి భయంతోనే ఆత్మవిశ్వాసం అనేది రాదు. భయం. ఎందుకు ఈ భయం అనేది ఉంటుందంటే ఒక వర్క్ని మనం ఎప్పుడైతే ఈ భయం అనేది ఏర్పడకుండా ఉండాలి అంటే ఒక వర్క్ని మనం ఏం చేయాలి అంటే ప్లాన్ చేసుకోవాలి. తర్వాత పర్పస్ ఏంటో ఆలోచించాలి. ఫస్ట్ పర్పస్ ఏంటో తెలుసుకోవాలి. ఆ వర్క్ ఏంటి, ఆ వర్క్ పైన భయం ఉండకుండా మనం ఏం చేయాలి అంటే పర్పస్ ఏంటి, ఉద్దేశ్యం ఏంటి, ఆ తర్వాత ఉద్దేశం పర్పస్ తెలిసిన తర్వాత ఫస్ట్ స్టెప్ పర్పస్ తెలుసుకున్న తర్వాత ప్లాన్ చేసుకోవాలి. ప్లాన్ చేసుకున్న తర్వాత ఆ వర్క్ పైన ఫోకస్ చేయాలి. ఫోకస్ అంటే ఒక ప్లాన్తో, ఒక స్ట్రాటజీతో ముందుకెళ్ళడం. దాన్ని ఎలా రీచ్ కావాలి, ఎలా చేయకూడదు, ఎలా చేయాలి అని దాన్ని ఒక స్ట్రాటజీ, ఒక ప్లాన్తో వెళ్ళడం. ఫస్ట్ పాయింట్ పర్పస్, సెకండ్ ప్లాన్, ఫోకస్ ఆన్ ద ప్లాన్. అంటే మనము ఒక స్ట్రాటజీతో ముందుకెళ్ళాలి. ఆ తర్వాత ఇక్కడ పర్పస్, ప్లాన్, ప్రాక్టీస్. థర్డ్ వన్ ప్రాక్టీస్. ఆ వర్క్ పైన మనం ప్లాన్ చేసుకున్న తర్వాత ఆ బ్లూ ప్రింట్ అనేది ఏంటో చూసుకున్న తర్వాత ప్రాక్టీస్ చేయాలి ఆ వర్క్ని. దాంట్లో మనం స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. స్కిల్స్ డెవలప్ చేసుకొని మనం దానికి కావాల్సినవి ఏంటో ఆ స్కిల్స్ డెవలప్ చేసుకొని మనం ముందుకెళ్ళినట్టయితే తప్పకుండా మనం సక్సెస్ అవుతాం. అప్పుడు మనకి ఆటోమేటిక్గా బై డిఫాల్ట్గా కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది మనకి. ఇక్కడ అందుకే నేను ఏమంటున్నానంటే మనం భయం అనేది వద్దు. ఫియర్ లీడ్స్ టు ఫెయిల్యూర్. భయమే మనకి ఓడిపోవడానికి కారణం అవుతుంది. కాబట్టి ఆ భయాన్ని మనం భయపడితే మరణించినట్టే లెక్క. ఓకేనా? సో మనం భయాలు, అనుమానాలు, ఎవరేమనుకుంటారో, ఎలా జరుగుతుందో ఏమో, ఎవరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. నువ్వేంటో నీకు తెలిస్తే చాలు. నీ బలం ఏంటో, నీ బలహీనత ఏంటో నీకు తప్ప ఇంకెవరికీ తెలియదు. సో భయాలు, అనుమానాలు వద్దు. నిన్ను నువ్వు నమ్ముకో, నిన్ను నువ్వు ఆత్మవిమర్శ చేసుకో, నీ మనస్సాక్షిని అడుగు. ఆ సమస్యకి పరిష్కారం ఏంటో తెలుస్తుంది. నీకంటే నీ గురించి నీకు తప్ప ఎవరికీ తెలియదు. ఈ జనం అని జనాల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ రాకపోవడానికి ఇతరులు ఏమనుకుంటారో, ఇలా చేస్తే ఏమవుతుందో, అలా చేస్తే ఏమవుతుందో అనే అనుమానాలతోనే, ఒకవేళ నేను ఈ వర్క్లో ఫెయిల్యూర్ అవుతే అందరు ఏమనుకుంటారో, అందరి గురించి కాదు. ఎవరో నీకు రారు, ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, ఎవరో సహాయం చేస్తారు అని నువ్వు ఎదురు చూడకూడదు. ఎవరు నీకు రారు, ఎవరు ఏమి చేయరు. నిన్ను నువ్వే నమ్ముకోవాలి. నీ బలాన్ని, నీ బలహీనతలు తెలుసుకోవాలి. నీ బలాన్ని నమ్ముకొని నువ్వు ధైర్యంగా ముందుకు అడుగేసినట్టయితే అదే ఇక్కడ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం అంటారు. సో మీరు ఒక గోల్ సెట్ చేసుకోండి. ఏ వర్క్లోనైనా ఆత్మవిశ్వాసం రావాలంటే ఫస్ట్ ఒక గోల్ సెట్ చేసుకోవాలి. ఆ గోల్ పైన మనం వర్క్ చేయాలి, ప్లాన్తో ముందుకెళ్ళాలి. ఆ తర్వాత డూ ఇట్ నౌ, వాయిదా వేయకూడదు. ప్రోక్రాస్టినేషన్, వాయిదా అనేది వేయకూడదు. అలా స్ట్రాటజీతో ముందుకెళ్ళినట్టయితే తప్పకుండా మనం సక్సెస్ అవుతాం. అదే మనకి ఇక్కడ ఆత్మవిశ్వాసం అంటే మన పైన మనకి నమ్మకం, మన బలం పైన, మన ధైర్యం పైన, మన వర్క్ పైన, మన స్కిల్స్ పైన మనకి నమ్మకం. ఇక్కడ మనం బలహీనతలను వదిలేసి
మన బలాలు ఏవైతే ఉన్నాయో వాటిని డైలీ ఇంప్రూవ్ చేసుకోవాలి. యూ హ్యావ్ టు లెర్న్ ఎవ్రీ డే యాజ్ ఎ స్టూడెంట్ టు ఎన్హాన్స్ యువర్ స్కిల్స్. నీ స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి ప్రతిరోజు నువ్వు కష్టపడుతూనే ఉండాలి, కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి. అప్పుడు నీకు నాలెడ్జ్ అనేది వస్తుంది. ఆ నాలెడ్జ్తో నువ్వు సమస్యను పరిష్కరించగలుగుతావు. అప్పుడు నీకు ఆటోమేటిక్గా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది, ఆత్మవిశ్వాసం అనేది వస్తుంది. ఇక్కడ నీకు ఏ వర్క్ చేసినా కూడా ఎవరేమనుకుంటారో ఈ జనాల గురించి ఆలోచించడం మానేయండి. ఎందుకంటే ఏమైనా నీకు జరిగిందనుకోండి, ఎవరు రారు, ఏమీ నీకు చెయ్యరు. ఎంత చేసినా కొంతవరకు మాత్రమే, పూర్తిగా ఎవరు ఏమీ చెయ్యరు. సో ఫెయిల్యూర్స్ గురించి ఆలోచించడం మానేయండి. ఫెయిల్యూర్స్ ఆర్ ట్రయల్స్, ఫెయిల్యూర్స్ ఆర్ ఆపర్చునిటీస్. ఫెయిల్యూర్స్ ఆర్ ట్రయల్స్ అంటే మనం ఒక వర్క్ చేసినప్పుడు ఒకలాగా ట్రయల్ చేస్తాం, అందులో సక్సెస్ కాకపోతే ఇంకోలాగా ట్రయల్ చేస్తాం. అవి ట్రయల్స్ అనుకోండి. అందుకే నేను ఏమంటున్నానంటే ఫెయిల్యూర్స్ ఆర్ ట్రయల్స్ ఆర్ ఆపర్చునిటీస్. ఫెయిల్యూర్స్ ఆర్ కామన్, ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్ టు ద సక్సెస్. ఓకే, సో వీ హ్యావ్ టు లెర్న్ లెసన్స్ ఫ్రమ్ ఫెయిల్యూర్స్. మనం ఫెయిల్యూర్స్ నుంచి అనుభవ పాఠాలు నేర్చుకోవాలి. జీవితంలో అనుభవ పాఠం కంటే గొప్పది ఏదీ లేదు. సో ఎలా ఉండాలి అంటే మీరు ఐ మే డూ ఇట్, నేను చేయగలనేమో అనే దగ్గర నుండి నేను చేయగలను, నేను చేస్తాను అలా రావాలి. మీరు చేయగలుగుతానేమో అనే దగ్గర నుండి చేయగలను, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్ నేను తప్పకుండా చేస్తాను, అలా ఉండాలి మీ ఆత్మవిశ్వాసం అనేది. నెక్స్ట్ ఇంకొకటి, వేరే వాళ్ళతో కంపారిజన్ వద్దు. వాళ్ళు అలా చేస్తున్నారు, వీళ్ళు ఇలా చేస్తున్నారు, వాళ్ళు అందులో సక్సెస్ అయ్యారు. మీరు కూడా కావాలి అంటే హార్డ్ వర్క్ కావాలి, మీకు డెడికేషన్ కావాలి, డిటర్మినేషన్ కావాలి, కష్టపడాలి. హార్డ్ వర్క్ చేస్తే ఆ తర్వాత స్మార్ట్ వర్క్ చేసుకోవచ్చు. ఓకేనా? సో మనకి సక్సెస్కి సింబల్స్ ఏంటంటే హార్డ్ వర్క్, కష్టపడే తత్వం, తర్వాత డెడికేషన్, అంకిత భావం ఉండాలి, డిటర్మినేషన్. మన మనస్సాక్షిగా ఒక్కసారి మన మనసులోకి వచ్చిందంటే ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, నిన్ను నువ్వే నమ్ముకో. ఎట్టి పరిస్థితుల్లో ఇతరుల మీద ఆధారపడకు, జనాల మీద అసలే ఆధారపడకు, ఎవరి మాట వినకు, నీ మాట నువ్వే వినాలి. అలా ఆత్మవిశ్వాసం అనేది నీలో పర్ఫెక్ట్గా ఉండాలి. తర్వాత ఎవరితో కంపేర్ చేసుకోవద్దు, ఓవర్ థింకింగ్ అసలే వద్దు. ఓవర్ థింకింగ్ చేస్తే స్ట్రెస్ వస్తుంది. అతిగా ఊహించుకోవద్దు. ఏ సమస్య అయినా మనకి ఈజీగా పరిష్కరించుకోవచ్చు, కాలమే సమాధానం చెప్తుంది. అది టెంపరీ మాత్రమే. నో ప్రాబ్లమ్ ఈజ్ పర్మనెంట్ ఇన్ దిస్ వరల్డ్, ఇన్ అవర్ లైఫ్. ఏ సమస్య కూడా శాశ్వతం కాదు, కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. సో దాన్ని ఆలోచించి దానికి పరిష్కారం, సొల్యూషన్ కనుక్కోవాలి. ఏ ప్రాబ్లంకైనా సొల్యూషన్ ఒక ప్లానింగ్తో ఆలోచిస్తే దేనికైనా కూడా మనకి పరిష్కారం అనేది కనుక్కోవచ్చు. ఈ సమాజం గురించి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆలోచించకుండా మీరు ముందడుగు వేయండి, ముందుకు వెళ్ళాలి. ఈ సొసైటీ యాక్సెప్టెన్స్ మనకు వద్దు. వాళ్ళు ఓకే అంటేనే, సొసైటీ ఓకే అంటేనే, సమాజం ఓకే అంటేనే నేను చేస్తాను అనేది చాలా రాంగ్, తప్పు, అది మిస్టేక్. సొసైటీని వదిలేయండి, మిమ్మల్ని మీరు నమ్ముకోండి. నేను చెప్పేది ఏంటంటే జనాల యాక్సెప్టెన్స్ వద్దు, సొసైటీ యాక్సెప్టెన్స్ వద్దు. సొసైటీ గురించి ఆలోచించకండి. మీ స్ట్రెంగ్స్ని నమ్ముకొని, మిమ్మల్ని మీరు నమ్ముకొని ముందుకు వెళ్ళండి. నెక్స్ట్, జనం అనుకుంటూ వెళ్తే మనమేంటో చివరికి మనమే తెలియకుండా అయిపోతుంది. మన గోల్ ఏంటో తెలియదు, మనం ఎటు వెళ్తున్నామో తెలియదు, మనమేంటో మనకే తెలియకుండా పోతాం. సో ఇతరుల గురించి అక్కర్లేదు. జనాలు ఏంటంటే ఒక వర్క్ చేయాలనుకున్నప్పుడు నువ్వు చేయలేవు అని నిరుత్సాహపరిచి డిస్కరేజ్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి సక్సెస్ అయిపోయాక వాళ్ళందరూ మన చుట్టూ చేరుతారు. కాబట్టి అంతకుముందు సక్సెస్ కావడానికి ముందు మనల్ని డిస్కరేజ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. నీ వల్ల కాదు, నీకు ఆ స్కిల్స్ లేవు, నువ్వు అవి చేయలేవు అని అంటూ ఉంటారు. సో అందుకే జనాల యాక్సెప్టెన్స్ అక్కర్లేదు. తర్వాత లివ్ ఇన్ ప్రజెంట్, డోంట్ థింక్ అబౌట్ పాస్ట్ అండ్ ఫ్యూచర్. ప్రజెంట్లో జీవించండి. ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు ప్లాన్, మన పర్పస్ ఏంటి, మన గోల్ ఏంటి, ప్లాన్ చేసుకొని మన గోల్ ప్రకారం మనం స్ట్రాటజీతో ముందుకెళ్ళాలి. ఓకేనా?
అయితే లివ్ ఇన్ ప్రజెంట్, ఇప్పటి గురించి ఆలోచించండి, ఇప్పటి గురించి ప్లాన్ చేయండి, ఇప్పటి వరకు ఇప్పుడే చేయండి, తర్వాత చేస్తా అనే వాయిదా కూడా ఉండకూడదు. అలా వాయిదా వేసినట్టయితే ఆ వర్క్ అనుకున్న టైంకి చేయలేము. అప్పుడు మనపైన మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండదు. అప్పుడు టెన్షన్ మొదలవుతుంది. ఆ టెన్షన్తో మనకు డిప్రెషన్, స్ట్రెస్, యాంగ్జైటీ ఇవన్నీ వస్తూ ఉంటాయి. సో ఏ పని వాయిదా వేయద్దు. రెగ్యులర్గా కన్సిస్టెంట్గా చేయాలి. వర్క్ కన్సిస్టెన్సీ అనేది ఉండాలి. ఇదే మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్కి బూస్ట్ లాగా వర్క్ చేస్తుంది. నెక్స్ట్ ఇంకా ఏంటంటే, పాస్ట్ గురించి ఫ్యూచర్ గురించి ఆలోచిస్తే భయం అనేది ఏర్పడుతుంది. ఆ భయంతో మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పోతుంది. ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు ప్లాన్ ఏంటని ఫోకస్ చేసుకొని పర్ఫెక్ట్గా వర్క్ చేయండి. తర్వాత ఆర్గ్యుమెంట్స్లో ఇన్వాల్వ్ అవ్వద్దు. డిస్కషన్స్లో కూడా ఇన్వాల్వ్ అవ్వకూడదు. మనం మన చుట్టూ ఉండే పీపుల్ ఎలా ఉండాలంటే పాజిటివ్గా థింక్ చేసే వాళ్ళతోనే ఉండాలి. నెగటివ్గా థింక్ చేసే వాళ్ళతో ఉంటే మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మొత్తం జీరో లెవెల్కి వెళ్ళిపోతుంది. మనం బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోయినట్టు నెగటివ్ పీపుల్తో ఉంటే డిశ్చార్జ్ అయిపోతాం. వాళ్ళ థింకింగ్ అనేది మొత్తం ఎలా అంటే పెసిమిస్టిక్, నిరాశావాదులు, నెగటివ్ పీపుల్. ఏ పని మనం చేయలేము, ఏమైనా ఆలోచిస్తారు కానీ ప్లానింగ్ ఉంటుంది కానీ వర్క్ చేయరు వాళ్ళు. ఒక హార్డ్ వర్క్, ఒక డెడికేషన్, ఒక డిటర్మినేషన్, ఒక స్ట్రాటజీ అనేది నెగటివ్ పీపుల్కి ఉండదు. సో మీరు పాజిటివ్గా ఉండాలి, పాజిటివ్గా థింక్ చేయాలి. ప్రతి ప్రాబ్లంలో మీరు సొల్యూషన్ చూడగలగాలి. ప్రతి ఫెయిల్యూర్లో ఒక అవకాశాన్ని చూడగలగాలి. అదే ఆశావాదం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆప్టిమిస్టిక్. ఓకే, నెక్స్ట్ ఈ విధంగా మనం థింక్ చేస్తున్నట్టయితే మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది డెవలప్ అవుతుంది. తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఏం చేసుకోవాలి అంటే, ఈవెన్ హ్యాండిక్యాప్డ్ పీపుల్ కూడా వాళ్ళు, ఇప్పుడు చూడండి స్టీఫెన్ హాకిన్స్, ఆయన ఎవరు, ఆస్ట్రోనాట్ సైంటిస్ట్, ఆయన అంతరిక్ష పరిశోధన శాస్త్రవేత్త. ఆయన బాడీలో ఏ పార్ట్ వర్క్ చేయదు, కానీ ఆయన అద్భుతమైనటువంటి ఆవిష్కరణలు చేశాడు ఆయన. సో అలాంటి శాస్త్రవేత్తలు అట్లా వాళ్ళ ఏ అవయవం పనిచేయకపోయినప్పటికి కూడా వాళ్ళకు ఎంతో ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఆ విధంగా ఉన్నారు. మరి మనలో ఎందుకు లేదు ఆత్మవిశ్వాసం? మనకి క్రోర్స్ ఆఫ్ రూపీస్ వాల్యూ చేసేటువంటి బ్రెయిన్ ఉంది, బ్రెయిన్ పవర్ ఉంది. ఓకేనా? మనలో ఉన్నటువంటి అవయవాలు అన్నీ కూడా, లింబ్స్ అన్నీ కూడా, మనలో బాడీలో ఉన్న పార్ట్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా వర్క్ చేస్తున్నాయి. మరి మనకెందుకు లేదు ఆత్మవిశ్వాసం? ఎందుకు ఈ భయం భయం భయం? భయంతోనే మనం సగం లైఫ్ అంతా పోతుంది. సో మీరు ఈ భయాన్ని వదిలేయాలి. తర్వాత సమయస్ఫూర్తి, చొరవ అనేటివే మనకి సింబల్స్ ఆత్మవిశ్వాసానికి. సమయస్ఫూర్తి అంటే స్పాంటేనియస్, ఇనిషియేటివ్గా తీసుకోవాలి. ఏది కూడా అవకాశాలు ఎవరు ఇవ్వరు, మనకి మనమే సృష్టించుకోవాలి. మన లక్ష్యానికి మనమే దారి వేసుకోవాలి. వీఆర్ ద క్రియేటర్స్ ఫర్ అవర్ డెస్టినీ. సో సమయస్ఫూర్తి, స్పాంటేనియస్గా వర్క్ చేయాలి. ఏదైనా ఇనిషియేటివ్గా మనకు మనమే ఆ వర్క్లోకి దిగాలి. అంతేగాని ఎవరో చెప్తే, ఎవరో గైడెన్స్ ఇస్తే వెళ్ళాలి అని అనుకోవడం చాలా తప్పు. తర్వాత చొరవ చూపడం, ఇనిషియేటివ్గా ఉండాలి, ప్రతి దాంట్లో యాక్టివ్గా ఇన్వాల్వ్ అయిపోవాలి. అంతేగాని ఎవరో ఓకే అంటేనే వేరే వాళ్ళ యాక్సెప్టెన్స్ తీసుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు. లేట్ అయిపోతూ ఉంటుంది మన గోల్ అనేది, మనం గోల్ రీచ్ కావడం లేట్ అయిపోతూ ఉంటుంది. ఇవే సమయస్ఫూర్తి, చొరవ, స్పాంటేనియస్నెస్ అండ్ ఇనిషియేటివ్. దీస్ ఆర్ ద స్కిల్స్ టు డెవలప్ అవర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. నెక్స్ట్ మనం ఎలాంటి ఈ సొసైటీలో ఉన్నటువంటి వ్యక్తుల విమర్శలకు భయపడి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎవరైనా విమర్శ చేసినా ఆత్మపరిశీలన చేసుకోవాలి, సెల్ఫ్ అసెస్ చేసుకోవాలి. అది నిజమేనా? ఒకవేళ ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే మనలో మనం వాటిని ఓవర్కమ్ చేయాలి, వాటిని సరిదిద్దుకొని ముందుకెళ్ళగలగాలి. అదే ఆత్మవిశ్వాసానికి సంకేతం. సమస్య ఎదురైనప్పుడు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, మన మనస్సాక్షితో పరిష్కరించుకోవచ్చు, అంతేగాని జనాలతో కాదు. ఎందుకంటే నీ బలాలు బలహీనతలు నీకే తెలుసు. ఏది మంచో ఏది చెడో నీ ఆత్మసాక్షిని అడుగు, నీకు బాగా తెలుస్తుంది. తర్వాత ఈ సమాజం ఏమనుకుంటుందో అని నీ పనులు వాయిదా వేసినట్టయితే నీ గోల్ రీచ్ కావడానికి లేట్ అయిపోతుంది. ఈ సమాజంలో జనాల మాటలు విన్నట్టయితే నీ ఆత్మవిశ్వాసం పూర్తిగా నశిస్తుంది.
తర్వాత ఎవరు రారు, ఏది చెయ్యరు, నీకు నువ్వే చేసుకోవాలి. అదొకటి బాగా గుర్తుపెట్టుకోవాలి. సో యు ఆర్ ద క్రియేటర్ ఫర్ యువర్ డెస్టినీ. నీ గమ్యానికి, నీ గోల్కి నీవే దారి వేసుకోవాలి. అతిగా ఆలోచించకుండా తెలివితో ఆలోచిస్తూ మీరు ఒక ప్లాన్తో, మీకు ఏ ప్రాబ్లం వచ్చినా మీ మనస్సాక్షితో మీరు దాన్ని అనలైజ్ చేసుకొని, అసెస్ చేసుకొని ఆ ప్రాబ్లం ఓవర్కమ్ చేయాలి. ప్రాబ్లం నుంచి బయటికి రావాలి. మీ మనస్సాక్షికి అన్ని విషయాలు తెలుసు. మంచి ఏదో చెడు ఏదో, మీరు ఏం చేస్తున్నారో, మీ స్కిల్స్ ఏంటో, మీరు చేయగలరా చేయలేరా అని. అంతేగాని వేరే వాళ్ళ మీద ఆధారపడినట్టయితే మన ఆత్మవిశ్వాసం లేనట్టే. ఆధారపడడం అంటే ఆత్మవిశ్వాసం లేనట్టే. ఆధారపడ్డట్టయితే మనం ఇంక ఏ పని చేయలేం. ఇఫ్ వి డిపెండ్ ఆన్ అదర్స్ ఫర్ డెసిషన్స్, వి కాంట్ మూవ్ సింగిల్ అట్లీస్ట్ ఎ లిటిల్ బిట్. సో టు రీచ్ అవర్ గోల్, హార్డ్ వర్క్, డెడికేషన్, డిటర్మినేషన్, ప్లాన్, స్ట్రాటజీ, డూ ఇట్ నౌ. ఓకే, నో ప్రోక్రాస్టినేషన్, వాయిదా వద్దు. ఈ విధంగా చేస్తే తప్పకుండా మనం మన గోల్ రీచ్ అవుతాం. మనం ఇన్ని స్కిల్స్ మనలో ఉన్నాయి, ఇన్ని బలాలు మనలో ఉన్నాయి, ఇంకా బలహీనతలు అనేటివి ఏవీ లేవు. ఒక అనుమానం, భయం అనేవి బలహీనతలు. ఈ రెండింటిని వదిలేయాలి. తర్వాత హార్డ్ వర్క్, డెడికేషన్, డిటర్మినేషన్, ఏ వర్క్లోనైనా ఉన్నట్టయితే కష్టపడడం, అంకిత భావం, తర్వాత మనస్సాక్షిగా మనస్ఫూర్తిగా ఆ పనిలో నిమగ్నమైనట్టయితే సక్సెస్ అవుతాం. మనమే మాస్టర్ అయిపోతాం. అప్పుడు మనకి ఆత్మవిశ్వాసం మెండుగా ఎక్కువ వస్తుంది. నీపై నీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నీ గోల్ రీచ్ అవుతావు. అప్పుడు నీ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. నీ పనిలో నువ్వు మాస్టర్ అవుతావు. నీకు ఎవరు ఇంకా సరిలేరన్న విధంగా నువ్వు ఉండాలి. ఆ విధమైనటువంటి ఆత్మవిశ్వాసం నీలో రావాలి. ఇదే నీ ఆత్మవిశ్వాసానికి, నీ విజయానికి దారి. కాన్ఫిడెన్స్ రేజ్ టు సక్సెస్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఇవన్నీ క్వాలిటీస్ ఉండాలి మనకి. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. ఇంటరాక్టివ్ స్కిల్స్, అందరితో సొసైటీలో ఎలా మూవ్ కావాలి, సమయస్ఫూర్తిగా ముందుకెళ్ళగలగాలి. ఎక్కడ మంచి, ఎక్కడ చెడు, ఎవరితో ఎలా ఉండాలి, ఎంతవరకు ఉండాలి, ఎంత సమయం వృధా చేయకుండా, ఏమాత్రం సమయం వృధా చేయకుండా ఆలోచించుకోగలగాలి. ఎంత సమయం వృధా చేస్తున్నాం, ఎంత సమయం మనం కరెక్ట్గా వాడుకోగలుగుతున్నాం అనేది తెలుసుకోగలగాలి. టైం మేనేజ్మెంట్ అనేది పర్ఫెక్ట్గా తెలుసుకోగలగాలి. ఇక్కడ టైం ఈజ్ ఈక్వల్ టు మనీ, ఇట్ ఈజ్ ఈక్వల్ టు సక్సెస్. మన టైంని పర్ఫెక్ట్గా ప్రాపర్గా వాడుకున్నట్టయితే ఎవరు పుట్టుకతోనే ధనవంతులు కారు, ఎవరు పుట్టుకతోనే గొప్పవాళ్ళు కాలేదు, ఎవరు పుట్టుకతోనే గొప్ప వక్తలు, స్పీచ్ ఇచ్చేవాళ్ళు, అరేటర్స్ కాలేదు. ఎవరు పుట్టగానే పెద్దవాళ్ళుగా పుట్టలేదు, ఎవరు ధనవంతులుగా పుట్టలేదు, ఎవరు గొప్పవాళ్ళుగా పుట్టలేదు, ఎవరు తెలివి కల్ల వాళ్ళుగా పుట్టలేదు. పుట్టిన తర్వాతనే మన హార్డ్ వర్క్, డెడికేషన్, డిటర్మినేషన్, మన కష్టం, మన అంకిత భావం, మన ప్లాన్, మన ఫోకస్, మన స్ట్రాటజీ, ఇవన్నీ కూడా మన కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటరాక్టివ్ స్కిల్స్. ఓకే, తర్వాత ఇవన్నీ ఎవ్రీడే గెయిన్ నాలెడ్జ్. ప్రతిరోజు కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉండాలి. మనం ఈ జీవితంలో ఎదగాలి అంటే ఈ సమాజాన్ని కూడా చదవాలి. ఎలాంటి మనుషులు, ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు. ఎందుకంటే మన జీవితంలో ముందుకెళ్ళాలి అంటే, సక్సెస్ కావాలి, విజయం రావాలి అంటే ఈ మనుషుల గురించి కూడా తెలుసుకోవాలి. సొసైటీలో ఎలాంటి మనుషులు ఉన్నారు, ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకుండా ముందుకెళ్ళాలి మన పనిలో అనేవి ఇవన్నీ తెలుసుకోవాలి. సొసైటీని కూడా స్టడీ చేస్తూ సొసైటీ అవేర్నెస్ కూడా ఉండాలి మనకి. ఇవన్నీ స్కిల్స్ అనేటివి ఉండాలి. పెర్సువాడింగ్ స్కిల్స్, ఒప్పించేటువంటి తత్వం ఉండాలి. ఒక బిజినెస్ కానీ ఒక సొసైటీలో ఉండాలి అంటే ఇంటరాక్టివ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇనిషియేటివ్ స్కిల్స్, స్పాంటేనియస్గా ఇన్వాల్వ్ అయ్యేటువంటి, మనకి మనమే ఇన్వాల్వ్ కావాలి. అవకాశాల కోసం ఎవరు రారు, ఏది చెయ్యరు. అవకాశాలు ఇక్కడ మనం సృష్టించుకోవాలి. ఎవరు మనకి సృష్టించి ఇవ్వరు, ఎవరు అవకాశాలు ఇవ్వరు. ఆపర్చునిటీస్ హ్యావ్ టు బి క్రియేటెడ్ బై అవర్ సెల్స్. మనకి మనమే సృష్టించుకోవాలి. ప్రతి సమస్యలో ఒక అవకాశం, మనకి ఒక సమస్య ఉంటుంది, ఒక సొల్యూషన్, ఒక సమాధానం అనేది ఉంటుంది ప్రతి ప్రాబ్లం నుంచి కూడా. ప్రతి ప్రాబ్లంని కూడా మనం ఏమనుకోవాలంటే ఇక్కడ ఒక ట్రయల్ అనుకోవాలి. ఇలా చేస్తే అవ్వలేదు కాబట్టి ఇంకోలాగా చేయాలి. అంతేగాని అయ్యో నాకు ప్రాబ్లం వచ్చిందని ఆగిపోకూడదు. అవి ట్రయల్స్ లాగా అనుకోవాలి. మనం ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వెళ్ళాలి. ఒకేసారి పైకి చూస్తే వెళ్ళలేము, అన్ని మెట్లు చూస్తే వెళ్ళలేము.
ఫస్ట్ స్టార్టింగ్ మెట్టు చూస్తూ స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. అదే మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఇలా ముందుకెళ్ళినట్టయితే మనం తప్పకుండా మన జీవితంలో విజయం సాధించే అవకాశం ఉంటుంది. సో కాన్ఫిడెన్స్ రైజ్ టు సక్సెస్. ఈ విధంగా మనకు ఉన్నటువంటి బలాలను, మన స్ట్రెంగ్స్ని డెవలప్ చేసుకున్నట్టయితే మన లైఫ్లో తప్పకుండా మనం సక్సెస్ అవుతాం. మెయిన్గా భయం అనేది వదిలేయండి. భయం జీవితంలో ఈ భయం అనేది ఉన్నట్టయితే మనకి సక్సెస్ అనేది రాదు. సో మన స్ట్రెంగ్స్ ఏమున్నాయి వాటిని నమ్ముకోండి. మీకు ఏమైనా స్ట్రెంగ్స్ లేకపోతే వాటిని డెవలప్ చేసుకోండి. మీ స్ట్రెంగ్సే మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బూస్ట్ చేయడానికి యూజ్ అవుతాయి. ఓకేనా? నీ సెల్ఫ్ కాన్ఫిడెన్సే నీ విక్టరీ, నీ విజయానికి దారి. సో ఈ విధంగా నువ్వు మాస్టర్ అన్నిట్లలో అయినట్టయితే తప్పకుండా లైఫ్లో సక్సెస్ అవుతావు. సక్సెస్ ఎలా అయ్యావు? నీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టే నువ్వు సక్సెస్ కాగలిగావు. Thank you friends for watching this video. If you like it, please share and subscribe.